హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మిస్టర్ జెంటిల్‌మ్యాన్' పార్ట్ 11. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రాత్రి అంశు తన గదిలోకి వెళ్ళిన మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ఒకవైపు దేవాంశు చెప్పిన ఐ లవ్ యూ ఇంకా తన చెవుల్లోనే మార్మోగుతుంది. అతను నుదుటిపై ముద్దు పెట్టుకున్న క్షణం గుర్తొస్తే తెలియకుండానే ఆమె పెదవులపై చిరునవ్వు మెరిసేది. మంచం మీద పడుకొని దిండు గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంది, కానీ నిద్ర మాత్రం రావడం లేదు. తన జీవితంలో ఇంత సంతోషంగా ఎప్పుడైనా అనిపించిందా అని ఆలోచించింది. ఒకవైపు ప్రేమ, మరోవైపు అక్క పెళ్ళి. తనకి ఇష్టమైన ఇద్దరు మనుషులు సంతోషంగా ఉండబోతున్నారు అని ఆలోచనతో ఆమె గుండె నిండిపోయింది. అదే సమయంలో మరో గదిలో బిందు కూడా నిద్ర లేకపోతుంది. ఫోన్ స్క్రీన్లో కార్తిక్ పంపిన మెసేజ్లని చూస్తూ నవ్వుకుంటుంది. ఒకప్పుడు తనని భయపెట్టినా ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించిన పరిస్థితి ఇప్పుడు ఎంత అందమైన బంధంగా మారిపోయిందో అనిపించింది. కార్తీక్ కూడా తనని నిజంగా ప్రేమించాడని, తన సంతోషం కోసం ఎదురు చూశాడని ఇప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా అంశు తనకిచ్చిన ధైర్యం గుర్తొచ్చి కళ్ళు తడిశాయి. నా చెల్లి లేకపోతే నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉండేదాన్ని కాదు అని మనసులో అనుకుంది. మరుసటి రోజు ఉదయం నుంచి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. జానకి, అన్నపూర్ణమ్మ ఇద్దరు షాపింగ్ లిస్టులు తయారు చేస్తున్నారు. సుబ్బారావు బంధువులకి ఫోన్లు చేస్తున్నాడు. వివేక్ అయితే పెళ్లి ఏర్పాట్ల బాధ్యత తీసుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. ఇల్లు మొత్తం నవ్వులు, మాటలు, సందడితో కలకలలాడుతుంది. అంశు కూడా ఆఫీస్కి వెళ్ళగానే ముందుగానే లీవ్ గురించి హెచ్ఆర్కి మెయిల్ పెట్టింది. కొద్దిసేపటికే దేవాంశ్ నుంచి కాల్ వచ్చింది. మేడం, పెళ్లి కోసం 10 రోజులు లీవ్ తీసుకుంటున్నారట అని సరదాగా అడిగాడు. అంశు నవ్వుతూ, నా అక్క పెళ్ళి సార్, నేను లేకపోతే పెళ్లి జరగదు అంది. అంత ముఖ్యమైన వ్యక్తివా? చాలా ముఖ్యమైన వ్యక్తిని అని గర్వంగా చెప్పింది. అవతల దేవాంశ్ చిన్నగా నవ్వాడు. సరే, కానీ ఒక కండిషన్ అన్నాడు. ఏంటి? పెళ్లి ఏర్పాట్ల మధ్య నన్ను మర్చిపోవద్దు అన్నాడు. ఆ మాట విన్న అంశు కాసేపు మౌనంగా ఉండిపోయింది. గుండెల్లో ఏదో మధురమైన భావన అలుముకుంది. అది అసాధ్యం దేవా అని మెల్లగా చెప్పింది. ఆ ఒక్క మాట దేవాంశ ముఖంపై పెద్ద చిరునవ్వు తీసుకొచ్చింది. కానీ వాళ్ళందరికీ తెలియదు. ఇంట్లో అందరూ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉండగా సుబ్బారావు గదిలోని ఆ పాత చెక్క పెట్టే మళ్ళీ బయటికి రాబోతుందని, అందులో దాగి ఉన్న ఒక పాత ఫోటో, ఒక పాత లేఖ, బిందు పెళ్లి ఆనందం మధ్యలోనే 20 సంవత్సరాల క్రితం దాగిపోయిన నిజానికి మొదటి తలుపు తెరవబోతున్నాయని, బిందు పెళ్లికి ఇంకా 2 వారాలు మాత్రమే ఉండటంతో ఇంట్లో సందడి రోజురోజుకి పెరుగుతుంది. ఉదయం లేవగానే పెళ్లి పనులు, మధ్యాహ్నం షాపింగ్, సాయంత్రం బంధువుల ఫోన్లు, ఇల్లు మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. అంశు కూడా ఆఫీస్కి వెళ్ళి వచ్చాక మిగతా సమయం అంతా బిందుతోనే గడుపుతుంది. ఇద్దరూ కలిసి పెళ్లి చీరలు చూస్తున్నారు, జ్యువెలరీ సెలెక్ట్ చేస్తున్నారు, చిన్నప్పటికి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నారు. ఒక సాయంత్రం బిందు తన అల్మారాలో బట్టలు సర్దుకుంటూ ఉండగా అంశు కూడా ఆమెకి సహాయం చేస్తుంది. అప్పుడు బిందు ఒక్కసారిగా ఆగిపోయి అంశు వైపు చూసింది. నువ్వు పెళ్ళయ్యాక నన్ను మర్చిపోవు కదా అని నవ్వుతూ అడిగింది. అంశు వెంటనే దిండు తీసి ఆమె మొహం మీద విసిరేసింది. ముందు నీ పెళ్ళవని, తర్వాత నా గురించి ఆలోచించు అంది. కానీ ఆ మాటల వెనుక ఇద్దరి కళ్ళల్లోనూ చిన్న బాధ ఉంది. చిన్నప్పటి నుంచి ఒకే గదిలో పెరిగిన ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇప్పుడు బిందు ఈ ఇంటిని వదిలి వెళ్ళబోతోంది. ఆ రాత్రి ఇద్దరు నిద్రపోయిన తర్వాత సుబ్బారావు ఒంటరిగా తన గదిలో కూర్చున్నాడు. అతని చూపు మళ్ళీ ఆ పాత చెక్కపెట్ట మీద పడింది. కొద్దిసేపు ఆలోచించి మెల్లగా దాన్ని బయటకు తీశాడు. పెట్టె తెరిచిన వెంటనే అందులో ఉన్న పాత ఫోటోలు, కొన్ని లేఖలు, పసుపు రంగు పట్టిన డాక్యుమెంట్లు కనిపించాయి. అతను ఒక ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఫోటోలో యువకుడైన రాఘవరావు, విక్రమాదిత్య ఇద్దరు నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఆ ఫోటోని చూస్తూ సుబ్బారావు కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. మీ ఇద్దరి జీవితాలు ఇలా మారిపోతాయని ఎవరు ఊహించారా అని బాధగా అనుకున్నాడు. అదే సమయంలో బయట ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. సుబ్బారావు వెంటనే ఫోటోలు, డాక్యుమెంట్లు తిరిగి పెట్టెలో పెట్టి అల్మారాలో దాచేశాడు. తలుపు తెరిచి చూడగా అక్కడ అంశు నిలబడి ఉంది. తాతయ్య ఇంకా పడుకోలేదా అని అడిగింది. నిద్ర రావడం లేదు తల్లి అని చెప్పాడు. అంశు అతని పక్కన కూర్చుంది. ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అంది. సుబ్బారావు కొన్ని క్షణాలు ఆమె ముఖం వైపు చూశాడు. అతని మనసులో ఒకటే ఆలోచన. నీకు నిజం తెలిసిన రోజు నీ జీవితం ఎలా మారుతుందో, కానీ బయటికి మాత్రం ఏమీ చెప్పలేదు. ఏం లేదు తల్లి, పాత జ్ఞాపకాలు అని చిరునవ్వు నవ్వాడు. అంశు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ
విధి మాత్రం నెమ్మదిగా తన ఆట మొదలు పెడుతుంది. మరోవైపు దేవాంశ్ తన ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని బిందు పెళ్లి తేదీ గురించి అంశు పంపిన మెసేజ్ని మళ్ళీ చదువుతున్నాడు. ఆమె సంతోషం తనకెందుకు ఇంత ముఖ్యంగా అనిపిస్తుందో తనకు అర్థం కావడం లేదు. చివరికి తనలో తానే ఒక నిర్ణయం తీసుకున్నాడు. బిందు పెళ్లికి తాను వెళ్ళాలి, అంశు కుటుంబాన్ని దగ్గరగా చూడాలి, ఆమె ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి అని. అతనికి తెలియదు ఆ పెళ్లిలో కేవలం ప్రేమ మాత్రమే కాదు, 20 సంవత్సరాలుగా దాగి ఉన్న గతం కూడా తనకి ఎదురుపడబోతుంది అని. బిందు పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ ఇంట్లో సందడి మరింత పెరిగింది. బంధువులు ఒక్కొక్కరిగా రావడం మొదలుపెట్టారు. ఇల్లు నవ్వులతో, మాటలతో, పెళ్లి పాటలతో కలకలలాడుతుంది. అంశు అయితే ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండటం లేదు. ఎవరికి ఏం కావాలన్నా ముందుగా ఆమెని పిలుస్తున్నారు. చీరలు వచ్చాయా అంశు, కార్తీక్ వాళ్ళకి గదులు చూపించావా అంటూ అందరూ ఆమె చుట్టూనే తిరుగుతున్నారు. అందరూ తనని పిలుస్తుంటే చిరాకుగా నటించిన లోపల మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తన అక్క జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు దగ్గర పడుతుంది. పెళ్ళికి 4 రోజుల ముందు దేవాంశ్ ఊరికొచ్చాడు. అంశు ముందే ఆహ్వానించింది, కానీ నిజంగానే వస్తాడని ఆమె అనుకోలేదు. బయటకు వచ్చాడు. దేవాంశుని చూసి క్షణం ఆశ్చర్యపోయింది. సార్ మీరు నిజంగానే వచ్చారా అని అడిగాడు వివేక్. చిరునవ్వుతో ఆహ్వానం ఇచ్చి ఇప్పుడు రావద్దంటావా అన్నాడు దేవాంశ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత రాఘవరావు చూసిన తర్వాత దేవాంశ్ రియాక్షన్ ఎలా ఉంటుందో, ఏం జరగబోతుందో అనేది చూద్దాము. ఇంట్లోకి వెళ్ళగానే ముందుగా జానకి గారు ఎదురుగా వచ్చి ఆహ్వానించారు. జానకి గారికి తెలియదు అనుకోండి, అప్పుడు దేవాంశ్ తెలుసు, కానీ అతను ఇలా ఉన్నాడు ఇప్పుడు అనేది మాత్రం వీళ్ళెవరికీ తెలియదు. సో జానకి రాఘవరావు మర్యాదగా ఆహ్వానించారు. ఒక్క సెకండ్ రాఘవరావుని చూడగానే తన కళ్ళు ఎర్రగా మారిపోయాయి. తన తండ్రి చావుకి కారణమైన రాఘవరావు అని మాత్రం తెలుసు. ఇప్పుడు తను ప్రేమించిన అమ్మాయి తండ్రి. వెంటనే వెళ్ళి రాఘవరావు కాలర్ పట్టుకొని నా తండ్రి చనిపోవడానికి కారణం నువ్వు అని అనగానే అక్కడున్న అందరూ కూడా చాలా షాక్ అయ్యారు. నీ తండ్రి చనిపోవడానికి నేను కారణం ఏంటి? అసలు ఎవరు నువ్వు? నీ తండ్రి ఎవరు? దేవాంశ్ ఏం చేస్తున్నావు? అతను నా తండ్రి, మా నాన్నని పట్టుకొని చనిపోవడానికి కారణం అంటున్నావు. అసలు ఏం చేస్తున్నావు? వదులు అంశు ప్లీజ్. మా నాన్న ఎవరో కాదు, విక్రమాదిత్య అని అనగానే రాఘవరావు కళ్ళు ఒక్కసారిగా పెద్దగా అయిపోయాయి. విక్రమాదిత్య అనగానే రాఘవరావు నోట్లో దేవాంశ్ అని అన్నాడు. దాంతో అక్కడున్న అందరూ కూడా షాక్ అయ్యారు. నాన్న నీకు దేవాంశ్ తెలుసా అని అడిగింది అంశు. సుబ్బారావు ఇంకా నిజం చెప్పక తప్పదు అని అనుకున్నాడు. అంతలోనే సూర్యప్రకాష్, అర్జున్ కూడా వచ్చారు. సూర్యప్రకాష్ సుబ్బారావు దగ్గరికి వెళ్ళగానే నువ్వు సూర్యప్రకాష్ లాయర్ కదా? అవును అంకుల్. అసలు అంతకుడు ఎవరు అనేది మీకు తెలుసు అనుకుంటా కదా. మీరు ఆ రోజు అక్కడే ఉన్నట్టు నాకు తెలుసు. నేను ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేస్తాను, రాఘవరావు నిర్దోషి అని నిరూపిస్తాను, చెప్పండి అని అనగానే అందరూ ఇక్కడికి రండి, మీకు ఒక నిజం తెలుస్తుంది అని సుబ్బారావు అనగానే ఓకే అని అందరూ అక్కడికి స్టార్ట్ అయ్యారు. కారులో ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. ప్రతి ఒక్కరి మనసులో ఒకటే ఆలోచన, సుబ్బారావు అక్కడికి ఎందుకు పిలిచాడు? అంశు కిటికీ బయటికి చూస్తూ కూర్చుంది. దేవాంశ్ ఆమె పక్కనే ఉన్నాడు. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆందోళనని అతను స్పష్టంగా గమనిస్తున్నాడు. నిన్నటి వరకు పెళ్లి పనులు, ఇంటి సందడి, చిన్న చిన్న సంతోషాలతో ఉన్న ఆమె ఒక్కసారిగా ఇలా మౌనంగా మారిపోవడం అతనికి బాధగా అనిపించింది. నెమ్మదిగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అంశు అతని వైపు చూసింది. ఏం జరిగినా నేను నీతోనే ఉంటాను అన్నాడు దేవాంశ్. ఆ మాట విన్న వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. కానీ ఈసారి ఆ నీళ్లలో భయం కంటే నమ్మకం ఎక్కువగా ఉంది. దాదాపు 2 గంటల ప్రయాణం తర్వాత వాళ్ళు ఒక పాత ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకున్నారు. అది చాలా సంవత్సరాలుగా ఎవరూ వాడనట్టుగా కనిపిస్తుంది. పరిగిపోయిన గడ్డి, తుప్పు పట్టిన గేటు, చిరిగిపోయిన కిటికీలు అన్నీ ఏదో మర్చిపోయిన గతాన్ని గుర్తు చేస్తున్నాయి. గేటు తెరిచి లోపలికి వెళ్ళగానే సూర్యప్రకాష్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని ముఖం మారిపోయింది. ఇక్కడికి చివరిసారి నేను 20 సంవత్సరాల క్రితం వచ్చాను అన్నాడు. ఆ మాట విన్న అందరూ అతని వైపు చూశారు. అంటే మీకు ఈ ప్లేస్ తెలుసా అని దేవాంశ్ అడిగాడు. సూర్యప్రకాష్ మెల్లగా తలూపాడు. ఇక్కడే ఆఖరిసారి విక్రమాదిత్యాన్ని చూశాను అన్నాడు. ఆ మాట విన్న వెంటనే దేవాంశ్ గుండె బలంగా కొట్టుకుంది. అందరూ ఇంట్లోకి అడుగుపెట్టారు. పాత ఫర్నిచర్, దుమ్ము పట్టిన గోడలు, మూసివేసిన గదులు అన్ని సంవత్సరాల నిశ్శబ్దాన్ని మోస్తున్నట్టుగా ఉన్నాయి.
అప్పుడే అర్జున్ కంటికి ఒక గది తలుపు కనిపించింది. మిగతా గదులన్నీ దుమ్ముతో నిండిపోయి ఉండగా ఆ తలుపు మాత్రం ఇటీవలే తెరిచినట్టుగా ఉంది. ఇక్కడెవరో ఉన్నారు అన్నాడు. అందరూ ఆ గది వైపు వెళ్లారు. తలుపు నెమ్మదిగా తెరిచారు. లోపల చూసిన దృశ్యం అందరినీ షాక్కి గురి చేసింది. అక్కడ ఒక టేబుల్ మీద డజన్ల కొద్దీ ఫైళ్లున్నాయి, పాత ఫోటోలున్నాయి, వీడియో క్యాసెట్లు ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి. మధ్యలో ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు సుబ్బారావు. అతను వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ప్రశాంతంగా కనిపించాడు. తాతయ్య అని అంచు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సుబ్బారావు ఆమె తల నిమిరాడు. కానీ అతని కళ్ళలో ఒక విచిత్రమైన బాధ కనిపిస్తుంది. క్షమించమ్మా అన్నాడు. ఎందుకు తాతయ్య? కొన్ని క్షణాలు మౌనం. తర్వాత అతను దేవాంశ వైపు చూశాడు. నీ తండ్రి మరణానికి ముందు రోజు నేను అక్కడే ఉన్నాను అన్నాడు. ఆ ఒక్క మాటతో గదిలో ఉన్న ప్రతి ఒక్కరి గుండె ఆగిపోయినట్టయింది. దేవాంశ్ ముందుకు అడుగు వేశాడు. ఏమన్నారు? అవును దేవా అన్నాడు సుబ్బారావు. ఆ రాత్రి జరిగినది నేను నా కళ్ళతో చూశాను అనగానే దేవాంశ్ చేతులు బిగుసుకున్నాయి. అయితే 20 సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడిగాడు. సుబ్బారావు కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు అంటే నిజం బయటికి వస్తే 2 కుటుంబాలు నాశనం అవుతాయని భయపడ్డాను. అప్పుడే అతను టేబుల్ మీద ఉన్న ఒక వీడియో క్యాసెట్ తీసి దేవాంశ్ చేతిలో పెట్టాడు. ఈ వీడియోలో అసలు నిజం ఉంది. విక్రమాదిత్య మరణం వెనుక ఉన్న వ్యక్తి ముఖం ఇందులో కనిపిస్తుంది అనగానే ఆ మాటతో అందరి చూపులు ఆ క్యాసెట్ మీద పడ్డాయి. దేవాంశ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంచు శ్వాస కూడా ఆగిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాలుగా దాగి ఉన్న రహస్యం ఇప్పుడు కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది బయటపడడానికి. మరియు ఆ నిజం బయటపడిన క్షణం ప్రేమ, కుటుంబం, నమ్మకం. సో గదిలో అంతా నిశ్శబ్దంగా ఉంది. సుబ్బారావు చేతిలో నుంచి తీసుకున్న పాత వీడియో క్యాసెట్ వైపు అందరూ చూస్తున్నారు. అది కేవలం ఒక క్యాసెట్ కాదు, 20 సంవత్సరాలుగా దాగి ఉన్న నిజానికి తలుపు తెరవబోయే తాళం చెవి లాంటిది. అర్జున్ వెంటనే అక్కడున్న పాత వీడియో ప్లేయర్ని సెట్ చేశాడు. దుమ్ము పట్టిన టీవీని ఆన్ చేశాడు. కొన్ని సెకండ్లు స్క్రీన్ మీద గీతలు మాత్రమే కనిపించాయి. తర్వాత మెల్లగా వీడియో మొదలైంది. స్క్రీన్ మీద తేదీ కనిపించింది. 20 సంవత్సరాల క్రితం. ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. వీడియోలో విక్రమాదిత్య కనిపించాడు. అతని ముఖంలో ఆందోళన ఉంది. చేతిలో కొన్ని ఫైళ్లున్నాయి. అతను ఎవరో ఒకరితో గట్టిగా మాట్లాడుతున్నాడు. కానీ వీడియోలో ఆ రెండో వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. కెమెరా దూరంగా ఉండటంతో కేవలం ఆకారం మాత్రమే కనిపిస్తుంది. నువ్వు చేసిన పని బయటపడిపోయింది అని విక్రమాదిత్య కోపంగా అరిచాడు. ఇంకా ఈ నాటకం ఆపు అని గొంతులో ఆవేశం స్పష్టంగా వినిపిస్తుంది. కొన్ని క్షణాలు వీడియోలో వాదన కొనసాగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఒక్కసారిగా ముందుకొచ్చి విక్రమాదిత్య చేతిలో ఉన్న ఫైల్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. పెద్దగా తోపులాట జరిగింది. అంశు తెలియకుండానే దేవాంశ్ చేతిని గట్టిగా పట్టుకుంది. దేవాంశ్ చూపు మాత్రం స్క్రీన్ మీదే ఉంది. ఆ తర్వాత జరిగింది చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ వ్యక్తి విక్రమాదిత్య కార్ దగ్గరికి వెళ్ళి ఏదో చేశాడు. కార్ కింది కొంగి కొన్ని నిమిషాలు పని చేసినట్టు కనిపించింది. అది చూసిన వెంటనే అర్జున్ నెమ్మదిగా అన్నాడు, బ్రేకులు. అతను బ్రేకులు పాడు చేస్తున్నాడు. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం మరింత భారంగా మారింది. అంటే విక్రమాదిత్య మరణం నిజంగానే ప్రమాదం కాదు, పూర్తిగా ప్లాన్ చేశారు. కొన్ని క్షణాల తర్వాత వీడియోలో ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు. ఇప్పుడు అతని ముఖం కెమెరా వైపు తిరగబోతుంది. అందరి శ్వాస ఆగిపోయినట్టయింది. నెమ్మదిగా తను తల పైకెత్తాడు. ముఖం స్పష్టంగా కనిపించడం మొదలైంది. అంశు కళ్ళు పెద్దవయ్యాయి. రాఘవరావు ఆశ్చర్యంతో ముందు కంగాడు. సూర్యప్రకాష్ తల కింది కొంచుకున్నాడు. దేవాంశ్ మాత్రం షాక్తో నిలిచిపోయాడు. ఎందుకంటే స్క్రీన్ మీద కనిపించిన వ్యక్తి ఎవరో బయట వ్యక్తి కాదు, వాళ్ళ కుటుంబాలకి చాలా దగ్గరైన వ్యక్తి, ఏళ్లుగా అందరి నమ్మకాన్ని పొందిన వ్యక్తి. అతని పేరు కనిపించగానే దేవాంశ్ నోట ఒక్క మాట వచ్చింది, అసాధ్యం. అక్కడే వీడియో ఒక్కసారిగా ఆగిపోయింది. స్క్రీన్ బ్లాక్ అయింది. అర్జున్ వెంటనే ప్లేయర్ని చెక్ చేశాడు. క్యాసెట్ ఇక్కడితో ముగిసిపోయింది అన్నాడు. కానీ ఆ కొన్ని సెకండ్లు చాలు. నిజం ఇప్పుడు బయటపడింది. అయితే అదే సమయంలో బయట నుంచి ఒక్కసారిగా ఘన్ శబ్దం వినిపించింది, ధమ్ అని. అందరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. ఫామ్ హౌస్ బయట ఎవరో ఉన్నారు. మరియు వాళ్ళు నిజం బయటికి రావడం అస్సలు కోరుకోవడం లేదు. ధమ్ అని ఆ గన్ శబ్దం వినిపించిన క్షణంలో గదిలో ఉన్న అందరూ ఉలిక్కిపడ్డారు. అంశు భయంతో దేవాంశ్ చేతిని గట్టిగా పట్టుకుంది. దేవాంశ్ వెంటనే ఆమెని తన వెనుకకి లాగి నిలబెట్టాడు. అందరూ వెనక్కి ఉండండి అని గంభీరంగా అన్నాడు. అర్జున్ వెంటనే కిటికీ దగ్గరికి వెళ్ళి బయట చూశాడు. కానీ బయట చీకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు. గాలి బలంగా వీచుతుంది. చెట్ల కొమ్మలు ఊగుతున్నాయి. మళ్ళీ ధమ్.
ఈసారి బుల్లెట్ నేరుగా కిటికీ అద్దాన్ని పగలగొట్టి లోపలికి దూసుకొచ్చింది. అంశు ఒక్కసారిగా భయంతో కళ్ళు మూసుకుంది. రాఘవరావు వెంటనే ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఎవరు వాళ్ళు అని అంశు వణుకుతున్న గొంతుతో అడిగింది. ఎవరు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అందరికీ ఒక విషయం అర్థమైంది. 20 సంవత్సరాలుగా దాచిన నిజం బయటపడబోతుంది అని. అందుకే ఎవరు దాన్ని ఆపడానికి వచ్చారు అనుకున్నారు. సుబ్బారావు మాత్రం ఆశ్చర్యకరంగా ప్రశాంతంగా ఉన్నాడు. అతను నెమ్మదిగా కుర్చీ నుంచి లేచాడు. టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక పాత ఫైల్ తీసుకున్నాడు. దేవా అని పిలిచాడు. దేవాంశ్ అతని వైపు తిరిగాడు. ఇందులో అన్నీ ఉన్నాయి అన్నాడు. బ్యాంక్ రికార్డులు, ఆస్తుల ఒప్పందాలు, విక్రమాదిత్య చేతిరాత లేఖలు అన్నీ. తాతయ్య అని అంశు ఆందోళనగా పిలిచింది. సుబ్బారావు మావ వైపు చూసి చిన్నగా నవ్వాడు. నేను 20 సంవత్సరాలు తప్పు చేశానమ్మా, కానీ ఇక మౌనంగా ఉండలేను. అప్పుడే బయట నుంచి అడుగుల శబ్దం వినిపించింది. ఒక్కరు కాదు, చాలామంది. అర్జున్ కిటికీ నుంచి చూసి గంభీరంగా అన్నాడు, వాళ్ళు లోపలికి వస్తున్నారు అని. దేవాంశ్ కళ్ళు పదునుగా మారాయి. తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, కానీ ఈరోజు విషయం వేరు. ఇది కేవలం బిజినెస్ కాదు, కేవలం కుటుంబం కాదు. ఇది తన తండ్రి కోసం, అంశు కుటుంబం కోసం, నిజం కోసం, ఎవరైనా సరే అని దేవాంశ్ నెమ్మదిగా అన్నాడు. ఈరోజు నిజాన్ని ఎవరూ ఆపలేరు. అప్పుడే మెయిన్ డోర్ తలుపు బలంగా తన్నబడింది. ధడ్మని మొదటి దెబ్బ, రెండో దెబ్బ. అంశు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె జీవితంలో ఇంత భయం ఎప్పుడూ అనుభవించలేదు. తెలియకుండానే దేవాంశ్ వైపు చూసింది. దేవాంశ్ కూడా ఆమె వైపు చూశాడు. ఆ క్షణంలో ఇద్దరి కళ్ళు కలిశాయి. చుట్టూ ఎంత ప్రమాదం ఉన్నా చూపులో మాత్రం ఒకే విషయం కనిపించింది, నమ్మకం. మూడో దెబ్బకి తలుపు పూర్తిగా విరిగిపోయింది. థమ్ము అని తలుపు నేలపై పడిపోయింది. చీకట్లో నుంచి కొంతమంది లోపలికి అడుగుపట్టారు. వాళ్ళ ముందున్న వ్యక్తిని చూసిన క్షణంలో సుబ్బారావు ముఖం పాలిపోయింది. రాఘవరావు ఆశ్చర్యంతో ఒక్క అడుగు వెనక్కి వేశాడు. సూర్యప్రకాష్ కళ్ళు విస్తరించాయి. ఎందుకంటే అక్కడ నిలబడి ఉన్న వ్యక్తి 20 సంవత్సరాల క్రితం అందరూ చనిపోయాడని అనుకున్న వ్యక్తి. 20 సంవత్సరాల క్రితం రాఘవరావు విక్రమాదిత్యాల కంపెనీలో ఫైనాన్స్ డైరెక్టర్. బయటకు చూస్తే చాలా నమ్మకమైన వ్యక్తి, కానీ లోపల మాత్రం కంపెనీ డబ్బులని రహస్యంగా తన షెల్ కంపెనీలకి మళ్లిస్తూ భారీ మోసం చేశాడు. ఆ విషయం విక్రమాదిత్యకి చివరి క్షణంలో తెలిసిపోయింది. విక్రమాదిత్య నిజం తెలుసుకొని రాఘవరావుని కలవడానికి బయలుదేరాడు. అప్పుడు మహేంద్ర వర్మ తన రహస్యం బయటపడిపోతుందని భయపడి విక్రమాదిత్య కార్ బ్రేక్లు పాడు చేయించాడు. అందరూ అతను తర్వాత విదేశాలకి పారిపోయి చనిపోయాడని అనుకున్నారు, కానీ అతని పేరు మార్చుకొని 20 సంవత్సరాలుగా బ్రతికే ఉన్నాడు. ఫామ్ హౌస్ తలుపు విరిగి లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి సుబ్బారావు పెదవులు వణికాయి. మహేంద్ర అని అతని నోటి నుంచి మాట వచ్చింది. అంశు అయోమయంగా అందరి ముఖాలు చూస్తుంది. దేవాంశ్ మాత్రం అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తున్నాడు. నువ్వేనా అని అడిగాడు. మహేంద్ర వర్మ చప్పట్లు కొడుతూ నవ్వాడు. చివరికి నిజానికి చాలా దగ్గరకొచ్చేశారు అన్నాడు. కానీ ఒక తప్పు చేశారు. అతని కళ్ళు ప్రమాదకరంగా మెరిశాయి. నిజం తెలుసుకున్న తర్వాత మీరు ప్రశాంతంగా బ్రతుకుతారని అనుకున్నారా అని అన్నాడు. ఆ మాటతో గదిలో మరింత ఉద్రిక్తత పెరిగింది. మహేంద్ర వర్మ ముఖంలో భయం అనే భావనే లేదు. 20 సంవత్సరాలుగా దాగి ఉన్న వ్యక్తి మళ్ళీ అందరి ముందు నిలబడిన అతని కళ్ళలో మాత్రం ఓడిపోతున్నా అనే బాధే కనిపించలేదు. గెలిచిన వాడి అహంకారం మాత్రమే కనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం కదా సుబ్బారావు అని అతను చిరునవ్వుతో అన్నాడు. సుబ్బారావు కళ్ళల్లో కోపం మెరిసింది. నీ వల్ల 2 కుటుంబాలు నాశనం అయ్యాయి మహేంద్ర అని గట్టిగా అన్నాడు. మహేంద్ర నవ్వాడు. నేనేం చేయలేదు. నేను ఒక అవకాశం చూసుకున్నానంతే. మీరందరూ నమ్మిన స్నేహమే మీ బలహీనత అయింది అన్నాడు. ఆ మాట విన్న దేవాంశ్ ముందుకొచ్చాడు. నా తండ్రిని ఎందుకు చంపావు? అతని గొంతులో కోపం స్పష్టంగా వినిపించింది. మహేంద్ర కాసేపు దేవాంశ్ వైపు చూశాడు. ఎందుకంటే నీ తండ్రి నిజం తెలుసుకున్నాడు అన్నాడు. అతను ఆ రాత్రి రాఘవరావు నిర్దోషి అని తెలుసుకున్నాడు. నన్ను పోలీసులకి అప్పగించాలని అనుకున్నాడు. నేను చూస్తూ ఊరుకుంటానా అని మహేంద్ర అనగానే ఆ మాటలు విన్న క్షణం దేవాంశ్ చేతులు బిగుసుకున్నాయి. 20 సంవత్సరాలుగా తన మనసులో మోస్తున్న ద్వేషం, బాధ అన్నిటికీ సమాధానం దొరికింది. కానీ ఆ సమాధానం అతనికి ప్రశాంతతనివ్వలేదు, మరింత కోపాన్ని తెచ్చిపెట్టింది. అంశు మాత్రం తన తండ్రి వైపు చూసింది. రాఘవరావు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. 20 సంవత్సరాలుగా మోస్తున్న అపవాదు, అవమానం, బాధ ఒక్క క్షణంలో అతని కళ్ళ ముందు తిరిగినట్టయింది. అతని కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. విక్రమ్ నన్ను చివరికి నమ్మాడా అని అతను నెమ్మదిగా అడిగాడు. ఆ ప్రశ్న విన్న వెంటనే గదిలో నిశ్శబ్దం అలుముకుంది.
మహేంద్ర కూడా కాసేపు మౌనంగా ఉన్నాడు. అవును అన్నాడు. చావడానికి ముందు అతను నిన్ను నిర్దోషి అని తెలుసుకున్నాడు అని చెప్పగానే ఆ మాట వినగానే రాఘవరావు కళ్ళు మూసుకున్నాడు. 20 సంవత్సరాలుగా తన మనసులో ఉన్న ఒక గాయం క్షణం పాటు తగ్గినట్టయింది రాఘవరావుకి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి.